హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, విషసర్పానికి కూరలు పీకడం కాదు, తల పగలగొట్టాలి అనేది నానుడి. అవును, అది ఫాకీ లాంటి సైతానికి కరెక్ట్గా సరిపోతుంది. ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి భారత్ పైకి పంపించడమే పాకిస్తాన్ పని. అంతేకాని అందరిలా డెవలప్ అవుదామనే ఆలోచన కూడా ఈ లుచ్చా దేశానికి ఏ కోశాన ఉండదు. పెహల్గాం దాడి ద్వారా మతపరమైన అల్లర్లే ప్రధాన అజెండాగా టెర్రర్ అటాక్ చేశారు. అది బెడ్స్ కొట్టింది. భారతీయులందరూ హుందాగా వ్యవహరించారు ఈ ఘటన పట్ల. ఇక పిచ్చి కుక్క పాకిస్తాన్కి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయింది భారత్ సర్కార్. అందులో భాగంగా నిన్న నడిరాత్రి 9 ఉగ్రవాద స్థావరాలపైన మెరుపు దాడి చేసింది భారత వైమానిక దళం. ఇందులో జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన మసూద్ అలీగాడి ఫ్యామిలీ మొత్తం చచ్చింది, వీడు తప్ప. ఇక ఈ దాడులు అనేక మంది క్రూరమైన ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్ళ అంతిమ సంస్కారాల్లో ఫాకీ ఆర్మీ అధికారులు నిర్లజ్జగా పాల్గొనడం ఇప్పుడు యావత్ ప్రపంచం చూసింది. ఇదే మాట భారతదేశం ఎన్నో దశాబ్దాలుగా చెప్తున్నా కూడా ద మోస్ట్ ఇంటెలెక్చువల్లా ఫీల్ అయ్యే యుఎన్ఓ కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. బట్ ఈరోజు ప్రపంచానికి తేట తెల్లమైంది. ఆల్ థ్యాంక్స్ అండ్ క్రెడిట్స్ గోస్ టు డిజిటల్ ఎరా. అసలు ఈ టెర్రరిజంని పాకిస్తాన్ ఎందుకు పోషిస్తూ ఉంటుంది అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. పదండి దాని వెనకున్న కారణం ఏంటో చూద్దాం. 1947లో ఇండియా పాకిస్తాన్లు విడిపోయాయి. అది కూడా మత ప్రాతిపదికంగా, విద్వేషం ఆధారికంగా. ఇండియా ఏమో ఇండిపెండెంట్ అయ్యాక పురోగతి వైపు పయనం స్టార్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ ఏమో అది చేతకాక ఇండియా పైన విషం కక్కడమే అజెండాగా పెట్టుకుంది. అలా దశాబ్దాలు గడిచిపోయాయి. పాకిస్తాన్ అడుక్కు తింటూ ఉంటే ఇండియా మాత్రం G8 దేశాలకు ధీటుగా దూసుకెళ్ళింది. ఇక్కడే వచ్చింది భారతదేశానికి అసలు సిసలైన సవాల్. G8లో సభ్యత్వం ఉన్న అమెరికాకి కానీ చైనాకి కానీ ఆసియాలో ఇండియా ఒక శక్తిగా ఎదగడం అస్సలు ఇష్టం లేదు. అదే ఫకీర్ పాకిస్తాన్కి బిజినెస్ ఓనర్ అయ్యింది. అంటే సింపుల్గా చెప్పాలంటే భారత్ వ్యాపార పరంగాను నివాసానికి గాను తగిన దేశం కాదు అని ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాలి. అలా చేయాలంటే భారత్లో ఎప్పుడూ ఏదో ఒక ఉగ్రవాద అలజడి జరగాలి. మిగతా దేశాలు మన దేశం పైన అభద్రతా భావం పెంచుకోవాలి. అలా చేయాలి అంటే పక్కనే ఉన్న ఊరకొక్క పాకిస్తాన్ వల్లే అవుతుంది. ఎందుకంటే దాంతో మనకు మొదటి నుంచి కూడా బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. అన్నిటికీ మించి మతపరమైన ఇష్యూస్ ఉండనే ఉన్నాయి. అందుకే పాకిస్తాన్కి ఫండింగ్ చేయడం స్టార్ట్ చేసింది అమెరికా. వాళ్ళ పని అంతా పాకిస్తాన్లో ఉగ్రవాదులను ట్రైన్ చేసి భారత్ పైకి పంపి ఏదో ఒక టెర్రర్ అటాక్ చేయించాలి. పాకిస్తాన్ అసలే బికారీ దేశం కావడం వల్ల 100 రూపాయలు ఒక ఆటా ప్యాకెట్ ఇస్తామంటే చాలు, పని పాట లేని యువకులు క్యూ కట్టేస్తారు. వాళ్ళకు మత పిచ్చి నూరిపోసి బ్రెయిన్ వాష్ చేసి తుపాకీ చేతికిస్తే ఇక వాళ్ళను బోర్డర్ దాటించి ఇండియాలోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అన్నమాట. అలా మొన్నటి వరకు అమెరికా ఫండింగ్తో, మొన్నటి నుంచి చైనా ఫండింగ్తో టెర్రరిజంని బిజినెస్ చేసుకుంటూ బతుకుతోంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఆర్మీ గల జీతాలు కూడా ఈ ఫండ్ నుంచే వస్తున్నాయంటే చెప్పొచ్చు వాళ్ళ కుక్క బతుకేంటో. అందులో భాగంగానే మొన్న జరిగిన పెహల్గాం మతపరమైన టెర్రర్ అటాక్ కూడా. ఇక్కడ పవిత్ర యుద్ధం లేదు, బొచ్చు భోషానం లేదు, ఓన్లీ బిజినెస్ అంతే. దీనివల్ల టెర్రర్ క్యాంప్స్ని రన్ చేసిన అధినేతలు విలాసవంతమైన జీవితాలు అనుభవించారు. కానీ ఆ టెర్రరిజంకి బ్రెయిన్ వాష్ చేయబడిన కుత్తేగాళ్ళు అటు కుటుంబానికి కాకుండా ఇటు లైఫ్ లేకుండా కుక్క సావు అయితే సస్తూ వచ్చారు. కానీ ఎందుకు వస్తూనే ఉంటారు అంటే పేదరికం. పాకిస్తాన్లో ఉన్న కటిక పేదరికం. అంటే పాకిస్తాన్ ఆర్మీ ఇంకా పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ కలిసి పాకిస్తాన్ ఫిత్రేగాళ్ళని బలి పశువులను చేస్తూ ఇండియా మీద ఇన్నాళ్ళు బతుకు జీవనం సాగిస్తూ వచ్చాయి. కానీ రోజులు ఒకేలా ఉండవు కదా. మోడీ వచ్చాడు, మొత్తం ఫాకీ టెర్రర్ ఎకోసిస్టమ్ పైన గురిపెట్టాడు. అందుకే ఫ్రస్ట్రేషన్కి లోనవుతుంది పాకిస్తాన్. టెర్రర్ క్యాంప్స్ పైన భారత వైమానిక దళాలు దాడులు చేస్తే పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కడ లేని కోపం వచ్చేసి బోర్డర్లో ఉన్న ఇండియన్ విలేజెస్ పైన కాల్పులకు తెగబడుతోంది. అంటే దాని అక్కసు అలా తీర్చుకుంటోంది. అక్కడ టెర్రరిస్టులను చంపేస్తే వీళ్ళు మాత్రం అమాయక జనం పైన తుపాకీ ఎక్కుపెడుతున్నారు.
అందుకే అది విషం నింపుకున్న పాము కాబట్టి టెర్రర్ క్యాంప్స్ అనే కోరలు మాత్రమే పీకేస్తే సరిపోదు, ఫాకీ ఆర్మీ అనే తలను కూడా బద్దలు కొట్టాలి అని సూటిగా సూచిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.